ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్‌లోని 8వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 8వ పాఠం మహిళలు, కులాలు, సంస్కరణలు. ఇందులో 210 నుంచి 219 పేజీ వరకు. ఎప్పుడు బాల్య వివాహ నిరోధక చట్టం మునుపటి చట్టాలలా కాకుండా ఎలాంటి వ్యతిరేక చర్చలు మరియు పోరాటాలు లేకుండా ఆమోదించబడింది 1929లో. ఎప్పుడు బాల్య వివాహ నిరోధక చట్టం మునుపటి చట్టాలలా కాకుండా ఎలాంటి వ్యతిరేక చర్చలు మరియు పోరాటాలు లేకుండా ఆమోదించబడింది అంటే 1929లో. ఈ చట్టం ప్రకారం పురుషులు ఎన్ని సంవత్సరాల వయసు, స్త్రీలు ఎన్ని సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవచ్చు. పురుషులు 18, స్త్రీలు 16. తర్వాత ఈ పరిమితులను మహిళలకు ఎన్ని సంవత్సరాలకు పెంచారంటే 21, 18. ఈ చట్టం ప్రకారం పురుషులు ఎన్ని సంవత్సరాల వయసు, స్త్రీలు ఎన్ని సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవచ్చు అంటే పురుషులు 18 సంవత్సరాలు, స్త్రీలు 16 సంవత్సరాలు. తర్వాత దీన్ని 18, 21, 16 సంవత్సరాలని 18 సంవత్సరాలుగా మార్చడం జరిగింది. నేటికి కూడా ఎంత శాతం కంటే ఎక్కువ మంది బాలికలు 18 సంవత్సరాల వయసు ముందే వివాహం చేసుకుంటున్నారు? 20% మంది. నేటికి కూడా ఎంత శాతం కంటే ఎక్కువ మంది బాలికలు 18 సంవత్సరాల వయసుకు ముందే వివాహం చేసుకుంటున్నారంటే 20% మంది. ఎవరు కులాలను విమర్శించే పాత బౌద్ధ గ్రంథాలను అనువదించారు? రామ్మోహన్ రాయ్. ఎవరు కులాలను విమర్శించే పాత బౌద్ధ గ్రంథాలను అనువదించారంటే రామ్మోహన్ రాయ్. ఏది భక్తిని అనుసరిస్తూ అన్ని కులాల యొక్క ఆధ్యాత్మిక సమానత్వానికి కట్టుబడి ఉంది? ప్రార్థనా సమాజం. ఏది భక్తిని అనుసరిస్తూ అన్ని కులాల యొక్క ఆధ్యాత్మిక సమానత్వానికి కట్టుబడి ఉందంటే ప్రార్థనా సమాజం. కుల వ్యవస్థ నిర్మూలన కొరకు బొంబాయిలో ఎప్పుడు పరమహంస మండలిని స్థాపించారు? 1840లో. కుల వ్యవస్థ నిర్మూలన కొరకు బొంబాయిలో ఎప్పుడు పరమహంస మండలిని స్థాపించారంటే 1840లో. 19వ శతాబ్దంలో ఎవరి కోసం క్రైస్తవ మిషనరీలు పాఠశాలను ఏర్పాటు చేశారు? గిరిజనులు, నిమ్న కులాల కోసం. 19వ శతాబ్దంలో ఎవరి కోసం క్రైస్తవ మిషనరీలు పాఠశాలను ఏర్పాటు చేశారంటే గిరిజనులు, నిమ్న కులాల వారికి. చాలామంది భారతీయ కూలీలను మారిషస్కు తీసుకెళ్లిన కూలీ నౌక పేరు జాన్ అలెన్. చాలామంది భారతీయ కూలీలను మారిషస్కు తీసుకెళ్లిన కూలీ నౌక పేరు జాన్ అలెన్. అంటరాని వారుగా పరిగణించబడిన మహర్ కులానికి చెందిన చాలామంది ఎక్కడ ఉద్యోగ అవకాశాలు పొందారు? మహార్ రెజిమెంట్లో. అంటరాని వారిగా పరిగణించబడిన మహర్ కులానికి చెందిన చాలామంది ఎక్కడ ఉద్యోగ అవకాశాలు పొందారంటే మహార్ రెజిమెంట్లో. దళిత ఉద్యమ నాయకుడు బిఆర్ అంబేద్కర్ తండ్రి ఏ పాఠశాలలో విద్యను బోధించారు? సైనిక. దళిత ఉద్యమ నాయకుడు బిఆర్ అంబేద్కర్ తండ్రి ఏ పాఠశాలలో విద్యను బోధించారంటే సైనిక పాఠశాలలో. బాంబే ప్రెసిడెన్సీలో ఎప్పటి వరకు అంటరాని వారికి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం ఉండేది కాదు? 1829 వరకు. బాంబే ప్రెసిడెన్సీలో ఎప్పటి వరకు అంటరాని వారికి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం ఉండేది కాదంటే 1829 వరకు. ఎవరు అగ్రవర్ణ భూస్వాములకు సాగు పనులే కాకుండా వారి ఇండ్లలో రకరకాల పనులు చేసేవారు? గుజరాత్లోని డుబ్లెస్లు. ఎవరు అగ్రవర్ణ భూస్వాములకు సాగు పనులే కాకుండా వారి ఇండ్లలో రకరకాల పనులు చేసేవారంటే గుజరాత్లోని డుబ్లెస్లు. ఎవరిచే మధ్య భారతదేశంలో మొదలైన సత్నామీ ఉద్యమం చర్మకారుల యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసింది? కాశీదాస్చే. ఎవరిచే మధ్య భారతదేశంలో మొదలైన సత్నామీ ఉద్యమం చర్మకారుల యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసింది? కాశీదాస్చే. తూర్పు బెంగాల్లో మత్వా తెగలకు చెందిన ఎవరు చండాల తెగ వారి అభివృద్ధి కోసం పనిచేశారు? హరిదాస్ ఠాగూర్. తూర్పు బెంగాల్లో మత్వా తెగలకు చెందిన ఎవరు చండాల తెగ వారి అభివృద్ధి కోసం పనిచేశారంటే హరిదాస్ ఠాగూర్. ఎవరు కుల వ్యవస్థను ప్రోత్సహించే బ్రాహ్మణ రచనలను ప్రశ్నించాడు? హరిదాస్. ఎవరు కుల వ్యవస్థను ప్రోత్సహించే బ్రాహ్మణ రచనలను ప్రశ్నించాడంటే హరిదాస్. కేరళలోని యలవ కులానికి చెందిన ఎవరు తన ప్రజల మధ్య ఐక్యత భావనను చాటి చెప్పాడు? నారాయణ గురు. కేరళలోని యలవ కులానికి చెందిన ఎవరు తమ ప్రజల మధ్య ఐక్యత భావన చాటి చెప్పారంటే నారాయణ గురు. ఎవరు కులాల ఆధారంగా ప్రజలను తక్కువగా చూడడాన్ని వ్యతిరేకించాడు? సమస్త మానవాళి ఒకే కులానికి చెందినదని చెప్పాడు? నారాయణ గురు. ఎవరు కులాల ఆధారంగా ప్రజలను తక్కువగా చూడడాన్ని వ్యతిరేకించాడు? సమస్త మానవాళి ఒకే కులానికి చెందినదని చెప్పాడు? నారాయణ గురు. ஒரு జాతి, ஒரு మతం, ஒரு దైవం, మనుష్యను సమస్త మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అన్న ఎవరి ప్రవచనం గొప్ప ప్రాచుర్యం పొందింది? నారాయణ గురు. ஒரு జాతి, ஒரு మతం, ஒரு దైవం, మనుష్యను సమస్త మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అన్న ఎవరి ప్రవచనం గొప్ప ప్రాచుర్యం పొందిందంటే నారాయణ గురు. నిమ్న కుల నాయకుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన జ్యోతిరావు పూలే ఎప్పుడు జన్మించారు? 1827లో. నిమ్న కుల నాయకుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన జ్యోతిరావు పూలే ఎప్పుడు జన్మించారు? 1827లో. ఆర్యులు కాబట్టి ఇతరుల కంటే తాము గొప్పవారమైన బ్రాహ్మణుల వాదన ఎవరు ఖండించారు? జ్యోతిరావు పూలే. ఆర్యులు కాబట్టి ఇతరుల కంటే తాము గొప్పవారమనే బ్రాహ్మణుల వాదనను ఎవరు ఖండించారంటే జ్యోతిరావు పూలే. నేల తక్కువ కులాలుగా పిలువబడే స్థానికులదని, అగ్రవర్ణాలకు ఈ నేలపై హక్కు లేదని ఎవరి అభిప్రాయం? పూలే. నేల తక్కువ కులాలుగా పిలువబడే స్థానికులదని, అగ్రవర్ణాలకు ఈ నేలపై హక్కు లేదని ఎవరి అభిప్రాయం అంటే పూలే.
ఆర్యుల పాలనకు ముందు వీర సైనికులు, శ్రామికులు భూమి దున్నుతూ మరాఠా ప్రాంతాన్ని న్యాయంగా చక్కగా పాలించేవారని, అది ఒక ఏ యుగమని చెప్పారు, ఒక స్వర్ణయుగం. ఆర్యుల పాలనకు ముందు వీర సైనికులు, శ్రామికులు భూమి దున్నుతూ మరాఠా ప్రాంతాన్ని న్యాయంగా చక్కగా పాలించేవారని, అది ఒక ఏ యుగమని చెప్పారు, ఒక స్వర్ణయుగం. పూలే ఏ సంస్థను స్థాపించి కుల సమానత్వానికై పోరాడారు, సత్యశోధక సమాజ్. పూలే ఏ సంస్థను స్థాపించి కుల సమానత్వానికై పోరాడంటే సత్యశోధక సమాజ్. ఎవరు అగ్రవర్ణాలచే ప్రబోధించబడిన వలసవాద వ్యతిరేక జాతీయవాదం విమర్శించాడు, పూలే. ఎవరు అగ్రవర్ణాలచే ప్రబోధించబడిన వలసవాద వ్యతిరేక జాతీయవాదం విమర్శించాడంటే పూలే. జ్యోతిరావు ఎప్పుడు గులాంగిరి అనగా బానిసత్వం అనే పుస్తకం రాశారు, 1873లో. జ్యోతిరావు ఎప్పుడు గులాంగిరి అనగా బానిసత్వం అనే పుస్తకం రాశారంటే 1873లో. ఈ పుస్తకానికి ఎన్ని సంవత్సరాల ముందు అమెరికాలో పౌర యుద్ధం జరిగి బానిసత్వానికి స్వస్తి పలికింది? 18 సంవత్సరాలకు ముందు. ఈ పుస్తకానికి ఎన్ని సంవత్సరాల ముందు అమెరికాలో పౌర యుద్ధం జరిగి బానిసత్వానికి స్వస్తి పలికిందంటే 10 సంవత్సరాలు. హిందూ సమాజం సమానత్వం, కులతత్వం లేకపోవడం అనే ప్రధాన సూత్రాల ఆధారంగా పునర్వ్యవస్థీకరించబడాలి అని అన్నది 1927లో అంబేద్కర్. హిందూ సమాజం సమానత్వం, కులతత్వం లేకపోవడం అనే ప్రధాన సూత్రాల ఆధారంగా పునర్వ్యవస్థీకరించబడాలి అని అన్నది 1927లో అంబేద్కర్. పూలే పుస్తకాన్ని బానిసత్వానికి పోరాడిన ఎవరికి అంకితం ఇవ్వడం వల్ల ఇండియాలో నిమ్న కులాల వారికి అమెరికాలో నల్ల జాతులకు ఒక సంబంధం ఏర్పడినట్లుగా భావించవద్దు. అమెరికా జాతీయులకు. పూలే పుస్తకాన్ని బానిసత్వానికే పోరాడిన ఎవరికి అంకితం ఇవ్వడం వల్ల ఇండియాలో నిమ్న కులాల వారికి అమెరికాలో నల్ల జాతీయులకు ఒక సంబంధం ఏర్పడినట్లుగా భావించవచ్చు. అమెరికా జాతీయులకు. ఎవరు కుల వ్యవస్థను విమర్శిస్తూ అన్ని అసమానతలపై పోరాడారు, పూలే. ఎవరు కుల వ్యవస్థను విమర్శిస్తూ అన్ని అసమానతలపై పోరాడారంటే పూలే. ఈ కుల సంస్కరణ ఉద్యమం 20వ శతాబ్దం పశ్చిమ భారతదేశంలో దక్షిణాన్ని ఎవరి చేత కొనసాగించబడింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేత, దక్షిణాన్ని ఈవి రామస్వామి నాయకర్ వంటి దళిత నాయకులచే. ఈ కుల సంస్కరణ ఉద్యమం 20వ శతాబ్దం వరకు పశ్చిమ భారతదేశంలో ఎవరి చేత, దక్షిణాన్ని ఎవరి చేత కొనసాగించబడిందంటే పశ్చిమ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేత, దక్షిణాన్ని ఈవి రామస్వామి నాయకర్ వంటి దళిత నాయకులచే. అంబేద్కర్ ఏ కుటుంబంలో జన్మించారు? మహార్. అంబేద్కర్ ఏ కుటుంబంలో జన్మించారంటే మహార్. అంబేద్కర్ పాఠశాల విద్యానంతరం ఎక్కడికి వెళ్ళి పై చదువులు చదవడానికి ఫెలోషిప్ సాధించారు? అమెరికా. అంబేద్కర్ పాఠశాల విద్యానంతరం ఎక్కడికి వెళ్ళి పై చదువులు చదవడానికి ఫెలోషిప్ సాధించారంటే అమెరికా. ఎప్పుడు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో అగ్రవర్ణాల అధికారం గురించి విస్తృతంగా రచన చేశారు? 1919లో. ఎప్పుడు ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో అగ్రవర్ణాల అధికారం గురించి విస్తృతంగా రచనలు చేశారంటే 1919లో. అంబేద్కర్ ఎప్పుడు ఆలయ ప్రవేశం ఉద్యమం మొదలుపెట్టగా అందులో ఆయన కులానికి చెందిన మహర్ కులస్తులు పాల్గొన్నారు? 1927లో. అంబేద్కర్ ఎప్పుడు ఆలయ ప్రవేశ ఉద్యమం మొదలుపెట్టగా అందులో ఆయన కులానికి చెందిన మహర్ కులస్తులు పాల్గొన్నారు? 1927లో. ఏ సంవత్సరాల మధ్య అంబేద్కర్ ఇటువంటి 3 ఉద్యమాలు చేపట్టారు? 1927 నుంచి 1935. ఏ సంవత్సరాల మధ్య అంబేద్కర్ ఇటువంటి 3 ఉద్యమాలు చేపట్టారంటే 1927 నుంచి 1935. ప్రతి ఒక్కరూ సమాజంలోని కుల వివక్షత గురించి తెలుసుకోవడం ఎవరి ముఖ్య ఉద్దేశం? అంబేద్కర్. ప్రతి ఒక్కరూ సమాజంలోని కుల వివక్షత గురించి తెలుసుకోవడం ఎవరి ముఖ్య ఉద్దేశం అంటే అంబేద్కర్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.